ఎప్పుడు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలంటే ఒక్క మాట రాసి పెట్టుకుని ఆలోచించండి. నిన్న ఒక మాట చెప్పాను నేను, ఎక్కడ వస్తువులు అక్కడే పెట్టాలి, ఎప్పటి పనులు అప్పుడే చెయ్యాలి, ఎక్కడ విషయం అక్కడ వదిలేయాలి, మనశ్శాంతి ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు ఇంకో మాట చెబుతున్నాను, ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలంటే ఒకటే సూత్రం, శరీరాన్ని శ్రమ పెట్టాలి, మనస్సుకు విశ్రాంతినివ్వాలి, అప్పుడే ఆరోగ్యం ఆనందం. శరీరాన్ని శ్రమ పెట్టాలి, కూర్చోబెట్టాలి, లేపాలి, గుంజీలు తీయించాలి. రోజు మొత్తం మీద ఏ కారణంగానైనా ఆడా మగ 50 సార్లు కూర్చోవాలి, 50 సార్లు లేవాలి. ఓ గిన్నె కోసం కింద కూర్చోవాలి, ఇంకో చెంచా కోసం పైకి లేవాలి. ఈ ఎక్సర్సైజులు ఏం లేవు ఇవాళ. అన్నీ రోగిష్టి వాళ్ళలాగా మొత్తం ఇలా అందుతూ ఉంటాయి చేతికి, ఇలాగా 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 అయింది, రోగాలే వచ్చేసే వరకు. అందకూడదమ్మా, అందరు చూడడం చోటే పెట్టాలి. కూర్చొని తీసుకోవాలి, అక్కడ కింద కూర్చోవాలి, తీసుకోవాలి, శుభ్రంగా బాసం పెట్టేసి కూర్చోవాలి. అక్కడ పుస్తకం తీసుకోవాలి, లైబ్రరీ ఉంది ఇంట్లో అనుకోండి, బీరువాలో పెట్టండి, యజమాని కింద కూర్చోవాలి, అందరు లుంగి కట్టుకుని కింద కూర్చో, శుభ్రంగా కిందలో పుస్తకం తీసుకో. అంతేగాని కరెక్ట్ లెక్క రోగం వస్తుంది. అపార్ట్మెంట్లు ఉన్నాయి, ఇళ్ళు ఉన్నాయి, పైన అటకలు ఉంటాయి, మనం మహానుభావులు ఉండి ఎప్పుడు అటకలు తీయమండి పొరపాటును కూడా, అందులో పాములు కూడా చేరతాయి. కనీసం నెలకు ఒకసారి లెక్క పెట్టుకుని యజమాని అన్నవాడు భార్యో భర్తో ఎవరో ఒకరు పేటో కుర్చీ ఏదో ఒకటి వేసుకుని పైన మొత్తం అటకలన్నీ తీసి పెట్టేయాలి, గాలి భారతాయి శుభ్రంగా. ముందు అనవసరపు వస్తువులు ఏమున్నాయో తెలుస్తాయి, కొండ చిలువలు ఉంటే బయటకు వస్తాయి, అనవసరపు వస్తువులు తీసి అవతల బారేస్తాం. మా ఇంట్లో నాకు ఇదో పని, ప్రతి నెల అమావాస్య దాటగానే నేను లెక్క, నేను పేట ఎక్కానంటే అమావాస్య దాటిందని లెక్క. ఇంట్లో ఎక్కి మొత్తం తలుపులు తీసేస్తాను, కొన్ని చెప్పి దానం చేస్తా, కొన్ని చెప్పకుండా దానం చేస్తాను, మొత్తం మీద అటక్ ఖాళీ. ఎందుకంటే ఎక్కేందులో ఏముందో చూసే ఓపిక వాళ్ళకి లేదు, కాబట్టి నేను ఇచ్చేస్తాను, నాకు అవసరం లేదు. అనవసర వస్తువులన్నీ బయటపడుతుంటాయి, 6 ఏళ్ళు అయింది, ఏం చేసుకుంటాం, ఎవరికి ఇచ్చి పట్టుకెళ్ళి వాడు వాడుకుంటాడు, మనకు అవసరం ఇది. అటక్ ఖాళీ అయింది, శుభ్రంగా గాలి తగిలింది. మనకి వ్యాయామం అండి, అన్ని గదుల్లోనూ పేటెక్కి అలా తలుపులన్నీ తీసి మళ్ళీ సాయంత్రం తలుపులన్నీ వేయడం వల్ల నేను అప్పుడు 72 కేజీలే ఉన్నాను, నేను చూసుకున్నాను 72 కేజీలే ఉన్నాను, 10 కేజీల్లో 1 కేజీ కూడా పెరగల. ఇవన్నీ చిన్న చిన్న వ్యాయామాలు. ఇది మానేసి మనం ఏం చేస్తాం, జిమ్కి ఎడదామా, జమ్మకి ఎడదామా, థ్రెడ్మిల్ తెద్దామా, ఎందుకు పని లేక, జాకెట్లు డ్రాయర్లు బనీళ్ళు అన్నీ ఆరేయడానికి తువ్వాళ్ళును, ఎందుకు థ్రెడ్మిల్ పని లేక. ఇది ఒకటి కొండం ఇక్కడ 50,000 పెట్టి దాన్ని ఒక గదిలో పెట్టడం, 4 రోజులు వాడడం, తర్వాత రుమాళ్ళు అని తువ్వాళ్ళు అన్నీ ఆరేయడం, దానికోసమా? కొబ్బరితోట కడితే సరిపోయింది కదా, ఇది ఎందుకయ్యా? ప్రతిదానికి యంత్రం కావాలి మనకి. శరీరాన్ని శ్రమ పెట్టాలి, మనస్సుకు విశ్రాంతినివ్వాలి. మనం ఇది కూడా చేయవండి, మనసుతో పిచ్చి ఆలోచనలు అన్నీ చేస్తూ ఉంటాం. వీలైన విషయాలు ఆలోచించడం మానేయాలి, ఎక్కడ విషయం అక్కడే వదిలేయాలి. నీకు సందర్భం ఉంటే తప్పనిసరి అయితేనే ఆలోచించాలి, లేకపోతే వదిలే ఆ విషయాన్ని. అడిగినా సరే నాకు సందర్భం లేదు, పనులన్నీ చేయకుండా పడుకున్నాం కాబట్టి, ఒళ్ళు పెరిగిపోయింది కాబట్టి ఆడామగా ఇద్దరికి వీరి జమ్ము వారు జమ్ము, అదో 50,000 దండగా. ఇదే మొత్తం స్వయం పోషకమైన సంస్కృతి. శరీరాన్ని శ్రమ పెట్టాలి, మనస్సుకు విశ్రాంతినివ్వాలి. మనస్సులో మన వయస్సుకి సంబంధం లేని ఆలోచనలు, మన బాధ్యతలు తీరిపోయిన ఆలోచనలు ఏ వస్తున్నా సరే తోసై, నాకు సంబంధం లేదు, తోసై, నేను చెప్పను, నాకు సంబంధం అని రక్కండి, నా రామకృష్ణ అంతే. ఈ స్థితికి మనిషి వెళ్ళాలి, 60 ఏళ్ళు దాటాకైనా వెళ్ళాలి.